ఈరోజు కృష్ణరాజు గారు శ్రీనివాస్ గారు మాట్లాడిన మాటలు అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 3 రోజుల నుంచి మహిళలు ఆత్మాభిమానాన్ని దెబ్బతినే విధంగా అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలు రాష్ట్ర మహిళలు అంత వేసలంటూ మాట్లాడుతున్న మాటలకి చాలా వరకు కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా క్షమాపణ చెప్పే వరకు మేము నిద్రపోమని మేము చేస్తున్నాము. ఈ రోజు సాక్షి మీడియాలో సజ్జల రామకృష్ణారెడ్డి అడుగుతున్నాడు, అసలు సంకర జాతిగా ఉండి వీళ్ళంతా రకరకాలుగా మాట్లాడుతూ వల్లిస్తున్నారని. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరు సంకర జాతి? ఈ రోజు సాక్షి మీడియాను ప్రోత్సహిస్తుంది ఎవరు? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సతీమణి భారతరెడ్డి గారు. వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినటువంటి డిబేట్ లో మాట్లాడితే మాటలు ఖండించకుండా ఈ రోజు రాష్ట్ర మహిళలందరినీ అవమానపరుస్తున్నారు. అందులో భాగంగా మీరు తాడేపల్లి ప్యాలెస్ లో ఇల్లు కట్టుకోవాలన్నారు. అంటే మీరు కూడా ఆ కోవకు చెందిన వాళ్ళ ఈ రకంగా మీరు మాట్లాడుతుంటే మహిళగా ఉండి ఖండించకపోగా సైలెంట్ గా ఉన్నారు. ఏదేమైనా సరే మీరు సాక్షి పేపర్ బ్యాన్ చేసే వరకు కూడా మేము ఆంధ్ర రాష్ట్ర మహిళలు అంతా కూడా కంగడం కట్టుకొని ఈ విధంగానే ధర్నాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. కరెక్ట్ మీరు చెప్పండి, మేము వస్తే తప్పేంటి? మమ్మల్ని అనొచ్చా? మీకు ఇది కరెక్ట్ కాదు, మీకు ఇది కరెక్టే కాదు. ఆ రోజు నువ్వు మాట్లాడలేదు, లేదా భారతీయ బ్యాలెన్స్ కట్టున్నారు కదా, అది ఆడదు కదా, వాళ్ళు అమ్మలేదా? అమరావతి రాజధానిలో పొలాలు ఇచ్చేసి మేము అమరావతి రాజధాని సాధించుకొని మేము నిరసన చేసుకొని ఈ రోజున గెలిపించుకొని పార్టీని గెలిపించుకొని మేము ఉంటే ఈ రోజున ఆడెవడో వచ్చేసి మమ్మల్ని ఏసీలు అంటున్నాడు. వాడు చూసాడా? ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. మొన్నట్రాక వాడికి ఏమైనా కళ్ళు పనిచేయట్లేదు, మైండ్ పనిచేయట్లేదు వాడికి. భారతిరెడ్డి గారు ఇటువంటి ఎవరి మీద జరిగినా కూడా మహిళల మీద జరిగినా అది క్షమించరానటువంటిది, ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని ఖండిస్తారని ఆశించాం. కానీ ఇప్పటికి 80 గంటలు అయింది టెలికాస్ట్ అయినా కూడా ఖండించలా. దానికి అగ్నికి ఆజ్యం పోసి వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ఇట్లా ఆందోళనమయంగా చేయాలనేటువంటి ఒక సంకల్పంతో వైసీపీ పార్టీ వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రత్యేకంగా ఈ రోజు ప్రెస్ మీట్కి వచ్చి ఆయన ప్రెస్ మీట్కి వస్తున్నాడంటే అనుకున్నాం ఒక ఎడిటర్ కదా, ఇటువంటి సాక్షి మీడియాలో రావటం దురదృష్టకరం, ఎప్పుడు ఖండించుదామని చెబుతారనుకున్నాం. ఆయన వచ్చి ఏం చెబుతున్నారు? ఈ ఆందోళన చేసే వాళ్ళంతా సంకర తెగకి చెందిన వాళ్ళు. అంటే సంకర అంటే మీనింగ్ ఏంది? ముస్లిం, దళిత, బడుగు, బలహీన మైనార్టీ వర్గాలందరూ కూడా సంకర తెగల్లాగా కనపడుతున్నారా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని అడుగుతున్నాం. నిజంగా ఇది ఎంత దుర్మార్గమైనటువంటి మాటలు! పిచాచాలు రాక్షసులా ఇక్కడ ఉంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే మీకు అధికారం కోల్పోవచ్చు, ప్రజాస్వామ్యంలో అధికారం రావచ్చు, అధికారం పోవచ్చు, కానీ భాష మీద పట్టు లేకుండా నోటికి ఎంత అసభ్యకరమైన మాటలు వస్తే అంత అసభ్యకరమైన మాటలు మాట్లాడబాకండి. దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాం, ఇప్పటికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అమరావతి మహిళల్ని అనేక మాటలన్నా కూడా ఒప్పుకున్నాం. కనీసం అంటే ఈ విషయంలో ఇప్పటికైనా మహిళల నుంచి అంటే రోజా గారు లేకపోతే అక్కడ ఉన్న శ్యామలానో వీళ్ళందరూ మహిళలే కదమ్మా, ఇది తప్పు అని ఖండించలేకపోతే ఎవరు చెప్పారండి? శ్యామల గాని రోజా గాని శ్యామల గాని ఆడాళ్ళని ఎవరు చెప్పారు? వాళ్ళు అటు ఇటు కానీ రకాలని ఎప్పుడో తెలుసు. అబ్బాయి రకాలు రోజా ఎప్పుడో దాన్ని ఆడాళ్ళ లెక్క నుంచి ఎప్పుడో తీసేసాం. ఆ శ్యామల మొన్న ఈ మధ్య బయటకు వచ్చి దాని మొహన్ చెప్పుతో కొట్టాం. అవి ఆడయే కాదు, వాటి గురించి మేమేం మాట్లాడతాం. చివరిగా ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటికే శ్రీనివాస్ అరెస్ట్ చేశారు. ఆ కృష్ణరాజు ఎక్కడున్నాడో తెలియట్లేదు. ఆయన బెంగళూరు ప్యాలెస్ లోనే ఉన్నాడన్న వదంతుల నేపథ్యంలో ఏం చెప్తారు మీరు? దాసే ఉండొచ్చండి, బెంగళూరు బ్యాలెన్స్ లోనే దాసే ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మాకు క్షమాపణ, మీ భార్యతో సహా వచ్చి మాకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. మాకంటే ఆడ జాతికి అవమానకరమైన మీ సాక్షి పేపర్ నుంచి మీరు విడుదల చేసినందుకు, వాళ్ళని ఇప్పుడు కూడా మీరు పోలీసులకు పట్టించినందుకు మీరు క్షమాపణ చెప్పాలి. భారతిరెడ్డి గారు మీరు పుట్టుంటే మీరు ఆడదానివి అయితే నువ్వు బయటికి వచ్చి బహిరంగ క్షమాపణ మహిళలకు చెప్పాలి. నువ్వు నీ మీడియా నీది కాబట్టి, నీ సాక్షి మీడియాలో జరిగింది తప్పు కాబట్టి నువ్వు బహిరంగ క్షమాపణ ఆడవాళ్ళకు చెప్పి తీరాలి. నువ్వు పుట్టుంటే జై అమరావతి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ కూర్చొని నేనేదో చక్రం తిప్పుతున్నాను అనుకుంటున్నాడు. పబ్జీలు ఆడతా చక్రాలు తిప్పి ఉసుకో అంటే వచ్చి పడే కుక్కలు కాదు, ఈ 2 కుక్కలు 3 కుక్కలు ఇంకా చాలా కుక్కలు ఉన్నాయి, అన్ని బయటకు వస్తాయి. ఓపి పట్టినన్నాళ్ళు మేము ఓపి పడుతున్నాం. ఇవాళ రోజున రేపు మీరు తీసుకొచ్చి వాళ్ళిద్దరిని మాకు హ్యాండ్ ఓవర్ చేసి నువ్వు నీ భార్య వచ్చి రైతుల దగ్గర క్షమాపణ కోరితే మీకు ఒక విధంగా కనీసం క్షమాపణ ఇస్తాం మేము. అది కూడా చేయకపోతే
నెక్స్ట్ టార్గెట్ మీ ప్యాలెసే. ఆడవాళ్ళని తలుచుకుంటే ఏమైనా చేయగలం. మేమందరం కలిసి వచ్చి మీ ప్యాలెస్ చుట్టుకొని నీకు వణుకు పుట్టేటట్టు చేస్తాం. అసలు మామూలు విమర్శించేంత స్థాయి నీకుందా? ఆడవాళ్ళని విమర్శించేంత స్థాయి మీకుందా? 5 సంవత్సరాలు మమ్మల్ని నరకం పెట్టావు. అదంటే ఏంటో ఏడిపించావు, అందరిని ఎటు పడితే అటు చేసుకెళ్ళావు. ఇప్పుడు కూడా నువ్వు నాదే పై చేయాలంటే ఎట్లా అవుతుంది? వేసులు అని 10 సార్లు చెప్తున్నారు. నీ తల్లి అలాంటిది. నువ్వు తాడేపల్లి ప్యాలెస్లోనే కూర్చుంది. నీ తల్లి మరి వేసేగా, నీ పిల్లం వేసేగా, నీ పిల్లలు వేసేగా, వాళ్ళందరూ కూడా వేసులే. మమ్మల్ని అనేటప్పుడు ముందు నీ పిల్లల్ని చూసుకో. నలుగురు ముందు బయటకు వచ్చి నుంచోలేనాడు నువ్వు మనిషివి. కనీసం మొన్న వచ్చాడండి సెంటర్కి 2 నిమిషాలు కార్లో నుంచి పైకి లాగడానికి చెమట్లు పట్టిపోయి వణిగిపోయాడు. ఏమైపోద్దో ఎటు నుంచి ఏం జరుగుతుందో అని. అట్లాంటి అడివి నువ్వు ఒక ముఖ్యమంత్రి అయ్యావు. మా దౌర్భాగ్యం ఏంటంటే 5 సంవత్సరాలు మేము అనుభవించాం. ఇప్పుడు కూడా మేము అనుభవించాలంటే మేము అనుభవించాం. ఒకటే మేము చెప్తున్నాం, రాజధాని రైట్లైనా ఏ రైట్లైనా ఆడవాళ్ళు ఉసురు పోస్తున్నారు. ఎవ్వరు బాగుని పడిన చరిత్రే లేదు. జగన్మోహన్ రెడ్డి నీకు ఇదే కబర్దార్ చెప్తాం. మీరు వచ్చి క్షమాపణ చెప్తే మేము క్షమాభిక్ష పెడతాం. లేదా దీని పరిణామం ఎక్కడికైనా వెళ్ళిద్ది, మీ ఇంటి వరకైనా వస్తారు. దీంట్లో తగ్గే ప్రసక్తే లేదు. జై అమరావతి, జై లోకేష్. మాకు భారతీ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మా రైతుల దగ్గరకు వచ్చి మాకు క్షమాపణ చెప్పాలి. వాళ్ళిద్దరిని మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. మీరు కాదు శిక్ష వేసేది, హ్యాండ్ ఓవర్ చేయాల్సింది మాకు లేడీస్కి. మేము హ్యాండ్ ఓవర్ చేస్తే మేము ఏం చేస్తాం అనేది మేము చెప్తాం. మీరు కాదు చెప్పాల్సింది. మాకు కావాల్సింది 2 పాయింట్లే. వాళ్ళిద్దరిని హ్యాండ్ ఓవర్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆవిడ వచ్చి మాకు క్షమాపణ చెప్పాలి రైతులకి. మేము వాగిందితో క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఈ ధర్నా ఎంత దూరమైనా వెళ్ళింది ఎక్కడికైతే అవసరమైతే ప్యాలెస్ మీదకి వస్తాం. కబర్దార్ జగన్మోహన్ రెడ్డి చూసుకోయా. సాక్షి ఛానల్లో డిబేట్ పెట్టి అమరావతి గురించి ఎంతో అభిప్రాయంగా ఇది అమరావతి దేవతల రాజధాని అని చెప్పి మన చంద్రబాబు గారు ప్రకటించిన తర్వాత వాళ్ళు సాక్షి ఛానల్లో విషం జిమ్మే ప్రయత్నం చేసి అమరావతి దేవతల రాజధాని కాదు, ఇది వేశ్యల రాజధాని, ఇక్కడ లైంగిక సెక్స్ వర్కర్లు ఉన్నారని చెప్పి ఎంతో ఘోరంగా మాట్లాడటం జరిగింది. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ అమరావతి అంటే ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఒక పరమశివుడు ఉన్న వెలిసిన రాజధాని, ఒక బౌద్ధ మతానికి ఒక పేరున్న గాంచిన అమరావతిలో ఇలాంటి తప్పుడు వార్తలు మీరు మాట్లాడటం, అలాగే మీరు గత గవర్నమెంట్ లో 3 రాజధానులు అని చెప్పి మ్యాండేటరీకి వెళ్ళారు. చంద్రబాబు గారు ఒక రాజధాని అని చెప్పి మ్యాండేటరీకి వెళ్ళారు. మిమ్మల్ని 11 సీట్లు పరిమితం చేసినా కూడా మీరు ఇంకా అమరావతి మీద విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి ప్రజల గురించి ఇంత ఏనంగా మహిళల గురించి మాట్లాడుతున్నారంటే మీరు ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాలి. ఇప్పటికి కూడా మీరు ఇంతమటికి సాక్షి చైర్మన్ అయినటువంటి భారతీరెడ్డి గారు జరిగిన విషయం గురించి ఇంత మట్టిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాని మీద ఖండించలేదు. ఖండించకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకా మాట్లాడుతూ అక్కడ ఉన్న ప్రజలందరూ శంకర జాతి వాళ్ళని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఎంతో ఘోరమైన పరిస్థితి. రాబోయే రోజుల్లో మిమ్మల్ని వైసీపీ పార్టీని మహిళలకు ఉసురు తగిలి మీరు ఒక 0 సీట్లకి పరిమితం అవుతారని చెప్పి తెలియజేస్తూ రాబోయే తీసుకునే చర్యలు మాత్రం కూటమి ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ చొరవ తీసుకుంటున్నాం. ఇప్పుడు అమరావతి మహిళలు అంటే ఒక అమరావతిలోనే ఉంటారు మహిళలు. రాష్ట్రం 5 కోట్ల మందిలో కూడా మహిళలు ఉంటారుగా. ఇవాళ అమరావతి రైతుల దగ్గరే ఉండారు. అలాంటి ఇది రాజధాని కాదు, దేవతల రాజధాని కాదు, ఇది వేసల రాజధాని అంటానికి నీకు మమ్మల్ని విమర్శించే హక్కు ఎవరిచ్చారు? నీకేమైనా సెంటు భూమి ఉందా నువ్వు అనబోయే ముందు? లేకపోతే నీ చుట్టాలు అక్కడ ఎవరైనా ఉండారా? చట్టం ఎప్పుడు ఎవరికి చుట్టం కాదు. చట్టానికి ఎవరైనా లొంగిపోవాల్సిందే. ఇవాళ నువ్వు ఆంధ్రప్రదేశ్లో జనాలను ఇంతమంది నిన్ను అన్నప్పుడు నేను క్షమించి ఎవరు ఊరుకోరు కదా. ఇప్పుడు మమ్మల్ని అనబోయే ముందు నీకింట్లో ఒక చెల్లి ఉంటుంది, ఒక తల్లి ఉంటుందిగా. అవన్నీ గుర్తుపెట్టుకున్నాడు అయితే అనవు. ఒక ముఖ్యమంత్రి గారి భార్యని ఏమన్నా అన్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. 150 సీట్లకి ఏమైంది ఆయన బతుకు? 11 సీట్లకు దిగజారాడు. ఇంకా దిగజారటం చల్లారక అమరావతి మీద బురద జిమ్మాలనుకుంటున్నాడు. బురద జిమ్మ పోయేటప్పుడు ఏమైంది? 5 ఏళ్లతో నువ్వు పట్టుకుంటేనే ఆ బురద ముందు నీకంటిద్ది, ఆ బురద తర్వాతే మా మీద పడిద్ది. కానీ మేము దేంట్లో కూడా తగ్గము. ఎందుకంటే ఆ భారతమ్మ గారిని కూడా నీచమైన మాటలు మాట్లాడినప్పుడు మేమన్నాము ఒక స్త్రీగా అలాంటి మాటలు మాట్లాడకూడదు అన్నాం. ఇంతమంది నిన్ను మాట్లాడినప్పుడు ఆ భారతీ గారు కూడా చర్య తీసుకోవాలి కదా. ఆడపిల్లలను అలా అనకూడదు అని చెప్పి ఆమె చెప్పాలిగా. సరే ఆమె చెప్పలేదు. ఆమె భర్త రాష్ట్రాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తల దాచుకున్నాడు? ఇవాళ ద్రౌపదిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన దుర్యోధనుడు నీడపాలయ్యాడు. అదే సీతని చెరబట్టిన రావణ బ్రహ్మ 10 శిరసులున్న రావణ బ్రహ్మ కూడా నేల కొరికాడు.
మా జోలికి వచ్చిన వాళ్ళని ఎవరిని వదిలేదే లేదు, దేంట్లో తగ్గేదే లేదు. అమరావతి సత్తా ఏంటో చూపిస్తాం. జై అమరావతి. సార్ మేము ఇక్కడికి వచ్చింది మాకు న్యాయం జరగాలి. అమరావతి మహిళలందరి మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాకు న్యాయం జరగాలి. జరిగే వరకు మేము ఊరుకోం. ఇది ఇంకా ఉధృతం చేస్తాం. అది సార్ నువ్వు వేసేల రాజధానిని నువ్వు నోటికొచ్చినట్టు నువ్వు మాట్లాడితే ఎవరికైనా కడుపుకు అన్నం తినేవాడికి ఎవరికైనా కోపం వచ్చింది. మరి మీ ఇంట్లో వాళ్ళు అట్లా చేస్తున్నారేమో మాకు తెలీదు. మాకు సంస్కారం అడ్డొచ్చుద్ది మేము ఆ మాటలు అనాలంటే. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తున్నావు కదా, నీకులాగా చేయడం మాకు చేత కాదు కదా. అందుకని నీ మీద ఎటు కోపం తీర్చుకోలేవు కాబట్టి నీ సాక్షి బోర్డు మీద కోపం తీర్చుకుంటున్నావు. నువ్వు సమాధానం చెప్పవు. మాకు ఖచ్చితంగా వైఎస్ భారతిరెడ్డి గారు సమాధానం చెప్పాలి. కృష్ణంరాజు గారు అరెస్ట్ అవ్వాలి. అది మా ఫైనల్ డిమాండ్.